వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ దుశ్చర్యలకు పాల్పడిన అంతిమంగా మంచే గెలిచింది. పాలన వికేంద్రీకరణపై మంత్రి బొత్స హర్షం. ఏపీ మంత్రిగా మొదటిసారిగా విశాఖకు వెళ్లిన మంత్రి సీదరి అప్పలరాజు. ఘనంగా స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. గాజువాకలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం. 3 రాజధానుల బిల్లు ఆమోదంపై ఆనందం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు. చిత్తూరు జిల్లా నగరిలో ఘనంగా శ్రావణ శుక్రవారం వేడుకలు. 108 కళాశాలతో అమ్మవారికి అభిషేకం చేసిన ఎమ్మెల్యే రోజా. ప్రకాశం జిల్లా కురిచేడులో పెను విషాదం. శానిటైజర్ను సేవించిన 12 మంది మృతి. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు. ఎటువంటి బిల్లులు లేని 24,50,000 రూపాయలు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సభలో బిల్లు పెట్టినప్పటి నుంచి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా దుశ్చర్యలకు పాల్పడిన బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో అంతిమంగా మంచే గెలిచిందన్నారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 రాజధానుల ఏర్పాటు ద్వారా పరిపాలన వికేంద్రీకరణకు మార్గం సుగమం అవడంతో రాష్ట్ర ప్రజలు చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. కార్యనిర్వాహక రాజధానికి విశాఖపట్నంలో మంచి రోజు చూసుకుని ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ రోజు ఒక సుదినం. రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్న అనాదిగా అటు రాయలసీమ ప్రాంతాలు కానీ ప్రాంత ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ కోస్తాంధ్ర ప్రజలు కానీ యావత్తు 13 జిల్లాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఆనాడు సంవత్సరం కింద కోరుకొని ఆయన ముఖ్యమంత్రి చేసి ఆయన ద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామనే అనుకున్నారో అది ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని దుశ్చర్యలు చేసినా ఎన్నో దుర్మార్గపు ఆలోచనలు చేసినప్పటికీ కూడా ప్రజాకాంక్షతో ప్రజా ఆలోచనతో శాసనసభలో పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం అధికార వికేంద్రీకరణ 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అలాగే అమరావతి కోస్తా ప్రాంతాన్ని అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా అలాగే రాయలసీమ కర్నూలు ప్రాంతానికి జ్యుడిషియల్ క్యాపిటల్గా ఆ రోజు ప్రతిపాదించిన అంశం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ కోరికని ఆ జరిగిన పరిణామాన్ని ఈరోజు గవర్నర్ గారు ఆమోద ముద్రతో అది పూర్తిగా సఫలమైంది. త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఇవాళ శ్రావణ శుక్రవారం ఒక మంచి పర్వదినం. మరి నిన్ననాడు మన గౌరవ గవర్నర్ గారు దీన్ని ఆమోదించి పంపించినందుకు పూర్తిగా దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ పర్వదినం నాడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇటువంటి మంచి శుభసూచకమైన ఒక పండుగ కానుకగా ఇవాళ గవర్నర్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరు ఆడపడుచులకి అందరి కుటుంబాలకి ఆయన ఇచ్చిన ఒక కానుకగా భావిస్తున్నాం. దీంతో ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు అభివృద్ధి చెందడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు.
ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా విశాఖకు వచ్చిన సందర్భంగా మంత్రి సీదరి అప్పలరాజుకి వైసీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి మంత్రికి అభినందనలు తెలిపారు. అనంతరం పాత గాజువాక జంక్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన నాయకుడు జగన్ మాత్రమేనని చెప్పారు. అలాంటి వ్యక్తి పరిపాలనలో తాను మంత్రిగా పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించి మా సొంత నియోజకవర్గం వెళ్తున్నటువంటి సందర్భంలో మరి నన్ను పలకరించడానికి, శుభాకాంక్షలు తెలియచేయడానికి మిట్ట మధ్యాహ్నం మండు టెండలో నా కోసం వేచి ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులారా, మీకు అందరికీ 50 మందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ మరి నేటి కార్యక్రమానికి నాతో పాటుగా వేదిక మీద ఉన్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారి అబ్బాయి దేవన్ రెడ్డి గారికి, మరి అలాగే నేటి కార్యక్రమాన్ని ఎలాగైనా సరే మా మంత్రి గారిని దారి తప్పించాలి అని ఒకే లక్ష్యంతో గత 4 రోజుల నుంచి పనిచేస్తున్నటువంటి సోదరుడు రమణ, మరి అలాగే మరో సోదరుడు నక్క రామకృష్ణ రమణ కోవిడ్ అనేది లేకపోయింటే గాజువాకను పోటెత్తించేటటువంటి కార్యక్రమం చేయగలిగేవాళ్ళు. మరి కోవిడ్ కారణంగా పరిమితుల దృష్ట్యా చాలా పరిమితమైనటువంటి మాటలతో ఆగిపోతూ ఉన్నాం. నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవం క్యాబినెట్లోకి తీసుకోవడం అన్నటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలందరికీ ఇది ఒక గొప్ప గర్వకారణమని ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి శాఖ మత్స్యశాఖ, మరి అలాగే పశు సంవర్ధక శాఖ ప్రజల జీవన ప్రమాణాల్లో కొంత మార్పు తీసుకొని రావటానికి, ముఖ్యంగా అత్యధికంగా వెనుకబడినటువంటి మత్స్యకారులందరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం స్వతహాగా మత్స్యకారుని అయినటువంటి నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఈ శాఖని అప్పచెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇచ్చాపురం డొంకూరు వద్ద నుంచి అనంతపురం కర్నూలు వరకు ఉన్నటువంటి అన్ని ఉపకులాల మత్స్యకారులందరి జీవిత ప్రమాణాల అభివృద్ధి ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాలు ఆశయాల ధ్యేయంగా మనం పనిచేయబోతా ఉన్నామని, ఖచ్చితంగా మనందరికీ మంచి జరగబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ జై జగన్, జై జై జగన్. 3 రాజధానుల బిల్లు ఆమోదంపై రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి మర్దుపూడి పరదేశీ ఆధ్వర్యంలో గాజువాక వైసీపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ ముందు 1937లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందంలో రాయలసీమ ప్రాంతం కర్నూలులో రాజధాని లేక హైకోర్టు ఏర్పాటు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వంటి అంశాలను పొందుపరిచారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ను రాజధానిగా ప్రకటించడంతో రాయలసీమ వారు రాజధాని కోల్పోవడం జరిగింది. ఆనాటి నుండి ఇప్పటి వరకు అన్ని ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. తెలంగాణ విడిగా ఏర్పడిన తర్వాత కూడా శ్రీబాగ్ ఒడంబడిక అంశం తెరపైకి వచ్చింది. కానీ అప్పటి ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోక, వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వక వారి ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తూ వచ్చారు. గారికి ఉత్తరాంధ్ర జిల్లా రుణపడి ఉన్నాం. ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధి చేస్తారని అభివృద్ధి పదంలో ఉన్న సంవత్సరం రోజుల్లో తిరగకన్నా ఎన్ని ఆటంకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టినా ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలని కాంక్షతో ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్న ప్రజల్ని ఆయన బాధలు చూసి, ఆయన కష్టాలు చూసి, ఆయన ఓదార్పు చూసి చేసిన సందర్భంలో కూడా క్యాపిటల్ చాలా ఆనందకరంగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా ఈరోజు శ్రావణ శుక్రవారం పూట సంక్రాంతి, హిందువులు సంక్రాంతి, క్రైస్తవులు క్రిస్మస్, ముస్లింస్ బక్రీద్ పండుగ 3 పండుగలు కలిపి ఈరోజు చేసుకున్నారంటే కేవలం ఉత్తరాంధ్ర జిల్లా వెనుకబడిన కారణం అభివృద్ధి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు 2 నూరు ఐశ్వర్యం ఉండాలి. అలా ఆర్థిక రాజధాని కూడా విశాఖపట్నం చేయడం, ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉత్తరాంధ్ర కూడా ఆర్థిక పురోగతి చేయాలనే ఉద్దేశంతో గౌరవ జగన్మోహన్ రెడ్డి చేసినందుకు వారికి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు ఇప్పుడు రుణపడి ఉంటారు. రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గతంలో జరిగిన శాస్త్రం మళ్ళీ జరుగుతుంది. ఇక మీద బుద్ధి తెచ్చుకొని ఈరోజు ఎన్ని కోర్టులు ఎన్ని రకాల ఆటంకాలు పరిచినా
ప్రజలు భగవంతుడు కూడా ఆయనతో ఉండి కూడా ఈరోజు ఆశీర్వించి ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లా క్యాపిటల్ మన గవర్నర్ గారు ఆహ్వానించడం చాలా ఆనందకరంగా ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలందరూ పండుగ వాతావరణం చేసుకుంటూ ఈరోజు ప్రతి వారి పండుగ కార్యక్రమం ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం కాగానే ప్రజలందరూ కూడా ఉత్తరాంధ్ర జిల్లా పండుగ చేసుకునే వాతావరణంలో ఉన్నారు కాబట్టి తెలియజేసి జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా నగరిలో కన్నులమ్మ దేవతగా ప్రసిద్ధిగాంచిన దేశమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏపీఐఐసి చైర్పర్సన్ ఎమ్మెల్యే శ్రీమతి ఆర్కే రోజా పాల్గొని 108 కలశాలతో అమ్మవారికి అభిషేకం పూజలు ఘనంగా చేశారు. పూజలో పాల్గొన్న మహిళలకు గాజులు అమ్మవారి ప్రసాదం అందజేశారు. ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి త్వరలో అందరినీ విడిచి వెళ్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు వరలక్ష్మి అలాగే శ్రావణ శుక్రవారం సందర్భంగా మరి కంటి దేవత అయిన దేశమ్మ తల్లికి మరి 108 మంది ముత్తైదులు ఈరోజు కలశాలతో అభిషేకం చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను నగరికి వచ్చినప్పటి నుంచి మరి అమ్మవారి జాతర ఎంతో బ్రహ్మాండంగా కూడా మేము జరుపుకోవటం, ప్రతిసారి కూడా అమ్మకి పూజలు చేసుకోవటం, అమ్మ ఆశీస్సులతో మేము ముందుకు వెళ్ళి ఈ నగిరి నియోజక ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధితో మేము ఉండటం, ఆవిడ మాకు ఆశీర్వదించడం మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఈరోజు ముఖ్యంగా ఈ నగిరి నియోజకవర్గంలోనే కాకుండా మన రాష్ట్రంలో మరి కరోనాని పారుదోలే విధంగా అమ్మవారు శాంతించి ఆ కరోనాని తరిమి కొట్టే విధంగా అందరం కూడా ఈరోజు కలశాలతో అభిషేకం చేయడం జరిగింది. సో ఇక్కడ అమ్మవారు కంటికి చాలా ప్రసిద్ధి చెందిన వాళ్ళు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది పాదయాత్ర సందర్భంగా. అండ్ ఇక్కడ తీర్థము కళ్ళల్లో కూడా వేస్తారు. సో కంటికి సంబంధించిన అన్ని జబ్బులు పోతాయి, కళ్ళు బాగుంటాయి. మంచి చూపుతో మరి అమ్మవారి చల్లటి చూపుతో మేమందరం కూడా చల్లగా ఉండే విధంగా ఆవిడ మమ్మల్ని కాపాడాలి, మాకు బలాన్ని తెలివితేటల్ని ప్రసాదించి ఈ నగిరిని అభివృద్ధి చేసే విధంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రజలకి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో అహర్నిశలు పనిచేస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఆయన 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసి ప్రజలందరినీ తన సొంత కుటుంబంలాగా చూసుకొని మా అందరికీ కూడా అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. శానిటైజర్ను సేవించిన 12 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 2 గురువారం రాత్రి, మిగిలిన 9 మంది శుక్రవారం మరణించారు. మృతులంతా యాచకులు, రిక్షా పుల్లర్లు, కూలీలే. కురిచేడు మండల కేంద్రంలో కరోనా కేసులు పెరిగిపోవడంతో అధికారులు గత కొద్ది రోజులుగా లాక్డౌన్ విధించారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను మూసివేయించారు. దీంతో గత 14 రోజులుగా వీరంతా మద్యం దొరక్క శానిటైజర్లు అలవాటుకు పడ్డారు. ఈ నేపథ్యంలో అనేక మంది చేతులు వణుకుతున్నాయంటూ ఇంట్లో వాళ్ళకి నచ్చజెప్పి శానిటైజర్ సేవించారు. దీంతో ఈ 2 రోజుల్లో మొత్తం కలిపి 12 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన మాధవరం చెక్పోస్టులో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి నుండి ఎటువంటి బిల్లులు లేని 24,50,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు సిఐ కృష్ణయ్య. చంద్రశేఖర్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. 20 సెకండ్లు చాలు ఎక్కువ. పేపర్ అడ్డం ఉంది క్లోజ్గా దీనికి పెద్ద
కర్నూలు జిల్లాని జ్యుడిషియల్ క్యాపిటల్గా ప్రకటించడంపై కాటసాని రాంభూపాల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని ఎమ్మెల్యే అన్నారు. జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకి ఆమోదం తెలిపిన గవర్నర్కి సీఎం జగన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కర్నూలు జిల్లాకు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆమోద ముద్ర తెలిపిన ఈ రాష్ట్ర గవర్నర్ గారికి ఇద్దరికి కూడా మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా ప్రజల యొక్క చిరకాల వాంఛ, మనం కొన్ని శతాబ్దాల కిందట రాజధాని కోల్పోవడం జరిగింది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి అనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు పోయిన రాజధాని మళ్ళా జ్యుడిషియల్ క్యాపిటల్గా ఇవ్వడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం, అందరూ ఎన్నోసార్లు ఎంతోమంది నాయకులు చూసాం, మాట చెప్పి అందరూ కూడా ఏం చేయని నాయకులు అందరి గురించి, కానీ ఈ మన కర్నూలు జిల్లాకు మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేసి మొత్తం మనకు ప్రజల యొక్క చిరకాల వంచ ఈ కర్నూలు పట్టణం బాగా అభివృద్ధి చెందడానికి మొత్తం అన్నిటికి కూడా మొత్తం అంటే కర్నూలు జిల్లా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండే విధంగా జ్యుడిషియల్ క్యాపిటల్ ఇవ్వడం మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మొత్తం చెప్పిన మాట ప్రకారం ఏదైతే అసెంబ్లీలో చెప్పినారో దానికోసం పోరాడి గవర్నర్ గారు కూడా ఈరోజు గవర్నర్ మంచి పరిపాలన దక్షుడు కాబట్టి మొత్తం ఒకేసాట అభివృద్ధి వికేంద్రీకరణ అయితే మొత్తం అందరిలో కూడా ప్రాంతాల విభేదాలు వస్తాయి. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొకరు కూడా మళ్ళీ వేరే రాష్ట్రాలు సపరేట్ రాష్ట్రం కావాలనే పరిస్థితులు కూడా ప్రజలు ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా 3 ప్రాంతాలు అభివృద్ధి అయితే ఈ మళ్ళా సపరేట్ రాష్ట్రం అనేది కాకుండా కొన్ని సంవత్సరాలైనా కూడా ప్రజలందరూ కలిసిమెలిసి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం బాగుంటుందనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ప్రజలకు అందరికీ కూడా మనకు కర్నూలు జిల్లా ప్రజలకు ఈరోజు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆమోద ముద్ర తెలిపిన గవర్నర్ గారికి కూడా మా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాం. తిరుపతి శివజ్యోతి నగర్లోని అందుల ఆశ్రమంలో దారుణం చోటు చేసుకుంది. ఆశ్రమంలో ఓ వ్యక్తి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే వార్డెన్ కరోనా వచ్చిన వ్యక్తిని క్వారంటైన్ కు పంపకుండా సొంత ఊరికి పంపారు. సహచరుల సాయంతో అందుడైన కరోనా బాధితుడు క్వారంటైన్ లో చేరాడు. అందుల హాస్టల్ నుండి మిగిలిన 10 మందిని కూడా ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆహార సరఫరా కూడా నిలిపివేశారు. దీంతో వారు ఆకలితో అలమటిస్తున్నారు. మరి ఆస్పరి మండల కేంద్రంలో మరి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మరి సిఐటి మండల నాయకుడు రామాంజనేయులు గారు, అదేవిధంగా ఆర్ఎండ్బి స్థలంలో గత 30 సంవత్సరాల నుంచి మరి స్థలాలు లేక మరి కొట్టాలు వేసుకొని జీవనం చేస్తున్నటువంటి మహిళలందరికీ ఇక్కడికి వచ్చారు. మరి గత దాదాపుగా 10-15 రోజుల నుంచి మరి తీవ్రమైన వర్షం కురుస్తూ ఉంది. ఈ వర్షం వల్ల చెరువు నిండి మరి ఎప్పుడో గత రాజశేఖర రెడ్డి 2009లో మరి వర్షం ఎక్కువై నీళ్ళు వచ్చాయి. మరి ఈ మధ్యకాలంలో వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల కూడా నీళ్లు రాలేదు. మరి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువైనందువల్ల మరి నీళ్లు ఎక్కువై చెరువులో నిండిపోయాయి, మొత్తం కూడా కొట్టాలకి వచ్చాయి. సీసీ రోడ్డు వేశారు కానీ సీసీ రోడ్డు డ్రైనేజ్ వల్ల చిన్నగా ఉంది, నీళ్లు ఓవర్ఫ్లో అవుతున్నాయి. కాబట్టి మొత్తం కూడా ఉన్నటువంటి 30 కొట్టాలకి నీళ్లు పోయి వాళ్ళ వస్తువులు నానిపోయినాయి. కూడా మొత్తం తినే వస్తువులు కానీ వాళ్ళు ఉన్నటువంటి అన్నీ కూడా నానిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇన్ని ప్రభుత్వాలు మారినా ఏ మాత్రం కూడా వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అక్కడ ఏ మాత్రం పట్టాలు ఇవ్వడం లేదు వాళ్ళకి. మరి అందుకోసమనే మేము సిపిఎం పార్టీగా చెప్తున్నాము, ఖచ్చితంగా అక్కడ పట్టాలు ఇవ్వకపోతే మాత్రం రాబోయే కాలంలో మీ ఆఫీసులు కూడా మిమ్మల్ని రానివ్వమని మేము హెచ్చరిస్తూ ఉన్నాము ఖచ్చితంగా. అదేవిధంగా రోడ్డును ఏదో డ్రైనేజీలు కూడా ఖచ్చితంగా వెడల్పు చేసి వాళ్ళ సమస్య నీళ్లు పోకున్నట్టు నీళ్లు ఖచ్చితంగా నీళ్లు సాఫీగా పోయేటట్లా మన అధికారులు పట్టించుకోవాలా. ఎండిఓ గారికి ఇంతకు ముందే చెప్పాం, మెమోరాండం ఇచ్చినాం. ఆయన కూడా మరి ఈ రోజు రేపా ఖచ్చితంగా అక్కడ వచ్చి చూసి పోయే దగ్గర చూస్తామని చెప్పాడు. కాబట్టి ఒకవేళ రాకపోతే రేపు అని మాట్లాడగానే మళ్ళీ మనం రావాలి. మళ్ళీ వచ్చి సార్ చూడండి మా సమస్య పరిష్కారం చేయాలి, ఏదో ఒకసారి వచ్చి మనం పోతే అధికారులు స్పందించే పరిస్థితి లేదు. ఎందుకంటే మీకు అందరూ తెలుసు 30 సంవత్సరాలు అయింది మన మొత్తానికి పట్టాలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎంత అన్యాయం అంటే చాలా అన్యాయం ఉంది. అందుకోసమనే ప్రభుత్వాలు మారుతున్నారు, పాలకులు మారుతున్నారు, డబ్బులు సంపాదించుకుంటారే తప్ప మన సమస్యలు పట్టించుకోవడం లేదు. తిరుపతి
ఆ సమస్యలపై పోరాడుతున్న గ్రూప్ సభ్యులందరికీ నమస్కారాలు. మేము తిరుపతి ప్రభుత్వ అందుల శరణాలయం నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ తల్లిదండ్రులు లేని, కుటుంబ సభ్యుల ఆదరణ లేని వాళ్ళు ఉన్నాము. మేము అడక్కనే వాళ్ళు వెంటనే సమస్య తెలుసుకొని మీడియా ద్వారా వారు ముందుకొచ్చి మాకు సహాయ సహకారాలు అందించారు, మాకు ఫుడ్ ప్రొవైడ్ చేశారు. కానీ ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆదరణ లేని వారు ఉన్నారు కనుక సాధ్యమైన తొందరగా హాస్టల్ తీపించడానికి తిరుపతి సమస్యల గ్రూప్ సభ్యులు వారు మాపై ప్రత్యేక చొరవ చూపించాలని మేము చేతులెత్తి వేడుకుంటున్నాం సార్. దయచేసి మాకు న్యాయం చేయండి. ఇక్కడ కుటుంబ సభ్యుల ఆదరణ లేని అనాథలు ఉన్నారన్నది మేము చెప్పకనే మా పట్ల ఆదరణ చూపించడం కోసం కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటే. కర్నూలు జిల్లా సిరివెళ్ల ఎంఈఓ మెహబూబ్ పాషాపై చర్యలు తీసుకోవాలని బీటీఎఫ్ సభ్యులు డిమాండ్ చేశారు. తుగ్గలి ఐఈఆర్పీ నుండి సిరివెళ్లలో పనిచేయడానికి వచ్చిన మారన్నను సిరివెళ్ల ఎంఈఓ మెహబూబ్ బాషా వేధిస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఈఓ, ఏపీఓలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీటీఎఫ్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్ సహా అధ్యక్షులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిరివెల్ల మండల విద్యాధికారి మహబూబ్ బాషా గారు ఐఈఆర్పీ మారన్నను విధుల్లో చేర్చుకోకుండా 28వ తేదీ నుంచి వేధిస్తున్నారని డిఓ గారికి మరియు పిఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మారన్న అనే ఐఈఆర్పీ తుగ్గలి మండలంలో పనిచేస్తూ సిరివెల్లలో వేకెంట్ కాగా అక్కడికి తనకు పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసుకోగా అతనికి 27న ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ తీసుకొని ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళి ఎంఈఓతో రిలీవ్ చేయించుకొని తుగ్గలి ఎంఈఓ నుంచి సిరివెల్ల ఎంఈఓ గారికి దగ్గరికి వెళ్ళగా వారు చేర్చుకోకుండా కుండి సాకులు చెప్తూ గత 4 రోజులుగా వారిని వేధిస్తున్నారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని మేము డిఓ గారికి, పిఓ గారికి లెటరు ఇవ్వడం జరిగింది. సుపీరియర్ ఆఫీసర్స్ ఆర్డర్స్ను డిజోబే చేస్తున్నారు కాబట్టి వీరిపైన తక్షణమే ఏపీ సర్వీస్ రూల్స్, సివిల్ సర్వీస్ రూల్స్ 1964 సెక్షన్ 3(1-3) ప్రకారంగా చర్యలు తీసుకోవాలని మేము బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మారన్న తుగ్గలి మండలం ఐఆర్టీగా పనిచేసేవాడిని. సిరివెల్ల మండలంలో క్లియర్ వేకెంటీ ఉన్నందువలన పీఓ గారికి నేను లెటర్ రాయగా ఆ లెటర్ను ఓకే చేసి సార్ గారు నన్ను సిరివెల్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేను 27వ తారీఖు తుగ్గలి మండలంలో రిలీవ్ అయినాను. 28వ తారీఖు ఉదయం వెళ్తే సారు ఎంఈఓ సార్ గారు చేర్చుకోలేదు, ఎమ్మెల్యే గారు చెప్పినారని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా నన్ను విధుల్లోకి తీసుకోపోగా ఈ బీటీఎఫ్ యూనియన్ లీడర్ అయినటువంటి సతీష్ సార్ గారిని కలిసి ఈరోజు డిఓ సార్ను, పిఓ సార్ని కలవడం జరిగింది. 3 రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. గవర్నర్ అప్రజాస్వామిక చర్యలు ఖండించండి, గవర్నర్ అప్రజాస్వామిక చర్యలు ఖండించండి, గవర్నర్ అప్రజాస్వామిక చర్యలు. డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి. సీఎం 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 3 రాజధానులు వద్దు, 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 3 రాజధానులు వద్దు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. 3 రాజధానులు వద్దు, 3 రాజధానులు వద్దు, 3 రాజధానులు వద్దు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఖండించండి గవర్నర్ అక్రమ ప్రజాస్వామ్య గవర్నర్ అక్రమ చర్యలు ఖండించండి, గవర్నర్ అక్రమ చర్యలు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఆలూరులో కార్మికులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చెత్త, గడ్డి తింటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయక కార్యదర్శి కేపీ నారాయణస్వామి, మండల కార్యదర్శి షాకీర్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపాలిటీ సిబ్బందికి ప్రభుత్వం భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, కరోనా బీమా సౌకర్యం
సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జీతాలు వెంటనే కరోనా కాలంలో అదనపు వేతనాలు కల్పించాలి. కరోనా బీమా సౌకర్యం కల్పించాలి. కరోనా బీమా సౌకర్యం కల్పించాలి. ఎస్ఏపీఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఎస్ఏపీఎఫ్ సౌకర్యం కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ దుశ్చర్యలకు పాల్పడిన అంతిమంగా మంచే గెలిచింది. పాలన వికేంద్రీకరణపై మంత్రి బొత్స హర్షం. ఏపీ మంత్రిగా మొదటిసారిగా విశాఖకు వెళ్లిన మంత్రి సీదరి అప్పలరాజు. ఘనంగా స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. గాజువాకలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం. 3 రాజధానుల బిల్లు ఆమోదంపై ఆనందం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు. చిత్తూరు జిల్లా నగరిలో ఘనంగా శ్రావణ శుక్రవారం వేడుకలు. 108 కళాశాలతో అమ్మవారికి అభిషేకం చేసిన ఎమ్మెల్యే రోజా. ప్రకాశం జిల్లా కురిచేడులో పెను విషాదం. శానిటైజర్ను సేవించిన 12 మంది మృతి. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు. ఎటువంటి బిల్లులు లేని 24,50,000 రూపాయల స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ గీతం.